ఆ పాండమిక్ లో చూసిన సినిమా అది అందరికి తెలిసిందే. బట్ ఎన్టీఆర్ గారు కూడా మీకు కాల్ చేశారు కదా ఉమామహేశ్వర. సో మరి ఏం మాట్లాడారు ఉమామహేశ్వర తర్వాత ఆయన? అయ్యో తారక్ అన్న నాకు బాగుతూ ఫోన్ చేశారు ఉమామహేశ్వర గ్రూప్ వస్తే చూసిన తర్వాత. ఫోన్ చేసి అసలు ఆయన ఎంత అంటే టాప్ ఆఫ్ హిస్ వాయిస్ సత్య అని అంటే తారక్ అన్న వాయిస్ ఎలా ఉంటుంది నాకు అసలు మాట్లాడలేవు అనమాట. అన్న నిజంగా మీరు చూసారా అంటే చూడడం ఏంటి నాకు ఆయన ఒక మాట నాకు ఇప్పటికీ గుర్తు ఏంటంటే నువ్వు నిన్ను కొడతారు కదా కొడితే నువ్వు ఏడుస్తుంటావు కదా అప్పుడు నాకు వచ్చి నేను ఓదార్చాలనిపించింది అని అన్నారు. నాకు అది ఎంత అంటే ఇప్పుడు సినిమా ఆయన ఒక స్టార్ మనం చేస్తున్న సినిమా అని తెలుసు అదంతా యాక్టింగ్ తెలుసు. ఆయన కూడా అరే అరే వచ్చి నిన్ను ఓదార్చాలనిపించింది నాకు ఎంత కనెక్ట్ అయింది ఆ సీన్ ఎంత బాగా చేసావు నువ్వు అని దాని గురించి మాట్లాడారు. తర్వాత ఇంకో సీన్ సినిమాలో ఏమవుద్దంటే ఫస్ట్ నాన్న తప్పిపోతారు తీసుకొని వచ్చి మళ్ళీ పడుకోబెట్టి పడుకోండి అని చెప్పి వెళ్ళి మళ్ళీ డౌట్ వచ్చి పక్కన పడుకొని చేపట్టుకుని పడుకుని పోతాను ఆ సీన్ లో. దాని గురించి నువ్వు వచ్చి మళ్ళీ ఆయన చేపట్టుకొని పడుకుంటావు కదా నాకు కంట్లో నీళ్ళు వచ్చేయాలా ఎంత బాగుంది నాకు ఇలాంటి సినిమాలు చేయాలనుకుంటాను కానీ నాకున్న స్పేస్ లో నేను చేయలేను ప్లీజ్ డోంట్ లీవ్ దిస్ నువ్వు చెయ్యి ఇలాంటివి అని ఎంత నాకు అంటే చాలా టెరిఫిక్. సినిమాకి ఇలాంటి ఒక రివ్యూ పడితే చాలా ఎనర్జీస్ ఇలాంటి ఒక రివ్యూ అందులో అంటే ఆ టైంలో అది కోవిడ్ కదా. అవునవునండి. నాకు ఆయన అలా మాట్లాడేటప్పటికి అసలు మామూలుగా కదా కోవిడ్ టైంలో. ఎస్. అయితే ఈ సినిమాకి మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్ని పెట్టారు విపరీతంగా నమ్మారు సినిమాకి ఎంత కష్టపడాలో అంతకు మించి కష్టపడ్డారు. మరి ఇప్పుడు చిరంజీవి అని పిలిచారు ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఇలాంటి ఒకళ్ళు ఉన్నప్పుడు అంటే ఆ స్పేస్ ని వాడుకోవచ్చు కదా అంటే నేను అనేది ఎందుకంటే ఒక సినిమాతో మనం నిలబడ్డాం అనుకోండి మనం ఏదైనా చేయడానికి కూడా ఉంటుంది. జీబ్రా కుదరలేదు మేబీ నెక్స్ట్ సినిమాకి మేము అలా కృష్ణమ్మకి అనుకున్నాము కానీ ఆ టైంలో దేవరా కదా వార్ షూట్ లో ఉన్నారు దానికి అప్పుడు అవ్వలేదు చాలా ట్రై చేసాము కాకపోతే షూట్ నుంచి రావడం అనేది ఎవరికి అంత ఇంపాసిబుల్ బాంబేలో షూట్ అవుతుంది సో కుదరలేదు. బట్ కృష్ణమ్మ కూడా మీకేమో వచ్చింది తక్కువ అప్లాజ్ కాదు మీ క్యారెక్టర్ వచ్చింది అంటే సినిమా రిజల్ట్ పక్కన పెడితే మీకు రాజమౌళి గారు వీళ్ళందరూ అంతమంది టాప్ కన్స్ అక్కడ నుంచి ఉంటే ఇంకా ఆల్ లైఫ్స్ అలా తిరిగినట్టు తిరిగినాయి కదా మీకు అంటే రీజన్ ఏదైనా కావచ్చు నేను అలా ఇది చేసుకుంటే అంటే మరి ఇప్పుడు అంటే మీకు చూసింగ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ లో జీబ్రా కావచ్చు లేదంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న వాటిలో పర్ఫార్మెన్స్ వైజ్ మీరు సూపర్ సార్. మరి ఎక్కడ ఒక క్యాల్కులేషన్ తప్పుతుంది జీబ్రాతో ఎక్కడ ఆ క్యాల్కులేషన్ మీరు కరెక్ట్ గా గెస్ చేయగలిగారు అంటే ఇది కమర్షియల్ గా కూడా పేలుతుంది హిట్ అవుతుంది అనేది? మేబీ ఒకటండి ప్రమోషన్ మీరు అన్నారు ఇందాక నాకు ప్రమోషన్ ఇప్పుడు నేను ప్రమోషన్ సరిగ్గా చేసుకోలేకపోయాను రిలీజ్ సరిగ్గా చేసుకోలేకపోయాను అంటే కొన్ని అంటే అన్ని ఒకటి కాదు ఇది బేసికలీ కొన్నిసార్లు పబ్లిసిటీ సరిగ్గా లేదు ప్రమోషన్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా ఉండకపోవచ్చు ఇలా వేరియస్ రీజన్స్ వల్ల సినిమా ఆడకపోవడం జరిగి ఉండొచ్చు. జీబ్రాకి ఏంటంటే అవన్నీ కాదు ఒక సినిమా నించో పెడదామని చాలా స్ట్రాంగ్ అంటే లైక్ ఎందుకంటే ఇప్పుడు వరకు ఏం చేయలేదు ఒకసారి చేస్తే ఎలా ఉంటుందని నమ్మి ముందరికెళ్ళి చేయడం లైక్ లెట్స్ ట్రై ఎవ్రీథింగ్ ఎందుకంటే పెడుతున్నారు ప్రమోట్ చేయడానికి రెడీగా ఉన్నారు అన్నప్పుడు మనకు అన్ని కుదిరే అలా సో బేసికలీ అది తెలుసుకున్నాను.